కదా రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఎట్లా అనిపిస్తుంది, పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? జర పర్వాలేదు. అంటే ఏ విధంగా పర్వాలేదు, ఎక్కడ పర్వాలేదు, అంటే ఏ అంశం పైన అంటే అన్ని బాగానే నడుస్తుంది. బాగానే నడుస్తుంది? ఇప్పుడు ఉచిత పథకాలు ఎక్కువ పెట్టిండు కదా, మరి ఉచిత పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగం ఉన్నాయి. ఏ విధంగా? లేడీస్ కు ఫ్రీ బస్, కరెంటు, ఫ్రీ బస్ తీసేయాలి, అప్పుడైతేనే మనం తినే పప్పు ఉప్పు నూనె వీటి మీద రేట్లు తగ్గుతాయి అని అంటున్నారు కదా మీరు. దానికి దీనికి ఉమ్. వీటి మీద రేట్లు పెరిగినాయి, బస్సులు ఫ్రీ పెట్టడం, కరెంట్ ఫ్రీ పెట్టడం వల్ల అని అంటున్నారు కదా. దాంట్లో ఏముండదు. అయితే ఇప్పుడు ఈయన వచ్చిన కాడ నుంచి చూస్తున్నారు కదా, కొన్ని ఫ్రీ స్కీమ్స్ ఎక్కువైపోయినాయి. మరి రాష్ట్రంలో ఫ్రీ స్కీమ్స్ ఎక్కువైపోతే మరి ఏ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది? జనరేట్ వేరే దాని మీద పెట్టి ఈయన ఇస్తున్న పథకాలు అందరికీ అందట్లేదు అంటున్నారు కదా. అంతే నిమ్మలంగా అందుతాయి. ఇప్పుడు పోయినసారి చూసుకుంటే మనకి స్కీమ్లు ఏం లేవు, డెవలప్మెంట్ ఎక్కువ చూసినాం. మరి ఈసారి స్కీమ్లు ఎక్కువ పెట్టిండు, డెవలప్మెంట్ కూడా చేస్తాడంటారా? చేస్తాడు. కేసీఆర్ బెస్టా రేవంత్ రెడ్డి బెస్టా అంటే ఒక మాటలో ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి వేరే స్కీము, కేసీఆర్ వేరే స్కీము, ఈయన వేరే ఆయన వేరే. థ్యాంక్స్.